ప్రజెంట్ మనతో పాటు బీసీ జాతీయ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్, ఇప్పటికే సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చింది. 3 నెలల్లో ఎన్నికలు జరపాలని చెప్పేసింది. కానీ దీనిపై ఇప్పటి వరకు ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎటువంటి వివరణ కూడా ఇవ్వలేదు. ఏం చెప్తారు దాని? ఇప్పుడు హైకోర్టు తీర్పు బీసీ రిజర్వేషన్లు పెంచడానికి అడ్డంకిగా కాదు. ఇవాళ హైకోర్టు తీర్పును అడ్డంకిగా పెట్టి బూచు చూయించి రిజర్వేషన్లను పెంచకపోవడం అంటే బీసీల వ్యతిరేక వైఖరి అవలంబించడమే అవుతుంది. ఇలా నేను అంటున్న హైకోర్టు తీర్పు కావలసినంత సమయం ఇచ్చింది, 3 నెలలు ఇచ్చింది. వీళ్ళు తలుసుకుంటే 3 రోజులలో రిజర్వేషన్లు వస్తాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనుక అనుకుంటే 3 రోజులలో రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం ఉంది. కానీ బీసీల పట్ల వీళ్ళకు మొదటి నుంచి ఒక కక్ష, వివక్ష, సౌతి తల్లి ప్రేమ. బీసీలు ఏం చేస్తారులే, వీళ్ళకి ఏం చేసినా ఏం కాదని ఒక నిర్లక్ష్య ధోరణి రాజకీయ పార్టీలు కనబడుతుంది. వాళ్లకు కావలసిన బిల్లులు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ బిల్లులు 48 గంటల్లో పాస్ చేసుకున్నారు. బీసీ రిజర్వేషన్ల బిల్లు ఎందుకు కాదు? బీసీలు అంటే ఎందుకంత కడుపుమంట? కాబట్టి ఇవాళ ఇది అడ్డంకి. హైకోర్టు తీర్పు బీసీలకు అడ్డంకిగా మారబోదు. ఇది 100% రిజర్వేషన్లు పెంచుకునేటువంటి ఒక అవకాశం వచ్చింది. కాబట్టి దీనిని ఇవాళ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రభుత్వం అడగాల్సిందినటువంటి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం, చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం. ఇవాళ అడగాల్సినటువంటి ప్రభుత్వం అడగడం లేదు, చేయాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం చేయడం లేదు. కావాల్సి అడగాల్సిన వాళ్ళు అడగాలన్నా, చేయాల్సిన వాళ్ళు చేయాలన్నా మా బీసీ పోరాటాన్ని ఒక రాజకీయ కార్యాచరణతో మేము వెళ్ళిపోతాం. అంటే గతంలో ఈ రిజర్వేషన్ల అంశం అప్పుడు కులగన్న తర్వాత రేవంత్ రెడ్డి సర్కార్ ఒక విషయం చెప్పింది, అఖిలపక్ష మీటింగ్ పెట్టి ఢిల్లీకి తీసుకెళ్తామని చెప్పేసి అన్నది. మరి అటువంటిది ఏమన్నా జరిగిందా? ఇప్పుడు అఖిలపక్షం తోటి వస్తామంటే ప్రధానమంత్రి గారికి వస్తామని చెప్పారు, ఎప్పుడో చెప్పారు 3 నెలల కింద. మళ్ళీ ఎందుకు దాన్ని ఫాలో అప్ చేయడం లేదు? అఖిలపక్షాన్ని ప్రధానమంత్రికి ఇవ్వకపోతే పోయి ప్రధానమంత్రి ఆఫీస్ ముందర ధర్నా పెట్టాలి. బీసీల కోసం 60% ఉన్న బీసీల కోసం మీరు చేయలేరా? ఇవాళ మీ చేతిలో లేనప్పుడు మీరు ఖచ్చితంగా ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం మీద ఫైట్ చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద లేరా? కాబట్టి కుంటి సాకులు చెప్పొద్దు. విని బీసీలు కూడా విసుకెత్తిపోయారు. కాబట్టి ఇట్లాంటి మాటలు చెప్పకుండా, బీసీలను మైమర్పు చేయకుండా, బీసీలను మభ్యపెట్టకుండా ఖచ్చితంగా మీరు 100% మీ బాధ్యత నెరవేర్చాలి. ఇవ్వకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఏందో దాని కథ ఏందో మేము చూపిస్తాం. అంటే జాజుల శ్రీనివాస్ గారు, మీరు గత 25 సంవత్సరాల నుంచి బీసీల గురించి పోరాటం చేస్తున్నారు. తుది దశకు చేరుకుంది బీసీల అంశం. ఈ టైంలో ఒకవేళ బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయకపోతే తర్వాత కార్యాచరణ ఎలా ఉండబోతున్నారు? ఖచ్చితంగా మేము అనుకుంటున్నాం. ఇవాళ మాకు బీసీలు ఇప్పటికీ ఎంఆర్ఓ ఆఫీసులు ముట్టడించినాం, కలెక్టరేట్ల ముందు ధర్నా చేసినాం. అదేవిధంగా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేసినాం, రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాం. మిగిలింది మాకు 2 మార్గాలు. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వాన్ని స్తంభింపజేయాలంటే రహదారులను దిగ్బంధం చేయాలి. రహదారుల మీద వంట వార్పు చేస్తాం. ఎక్కడికక్కడ, అది జడ్పీ రోడా, సింగిల్ రోడా, జాతీయ రహదారు కాదు, ఎక్కడికక్కడ రహదారుల దిగ్బంధం చేస్తాం. ఆ తర్వాత మాకు కలిసి వచ్చేటువంటి పార్టీలతోటి, కలిసి వచ్చేటువంటి శక్తులతోటి 100% మా రిజర్వేషన్ల కోసం అవసరమైతే తప్పని పరిస్థితుల్లో, ఎందుకంటే నేను ఫస్టే ప్రకటించడం బాగుండదు, రాష్ట్ర బంద్ చేయాలనే ఆలోచన కూడా మాలో ఉన్నది. జాతీయ జాగృతి అధ్యక్షురాలు కవితను కూడా కలుపుకుంటారు. ఇప్పుడు ఆమె చేసే అన్ని ఫోన్ ట్యాపింగ్ కేసు నడుస్తుంది. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ కేసులో కుతికల దాకా ఇరికిరాళ్ళు. టీఆర్ఎస్ వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ లో ఇవాళ తండ్రి కొడుకులు ఇరికిపోయారు. కాబట్టి దాన్ని డైవర్షన్ చేయడానికి, ప్రజల దృష్టి మళ్లించడానికి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా బీసీ వాదం ఎత్తుకుంది తప్ప బీసీల మీద చిత్తశుద్ధి లేదు. నేను అంటున్న సంపినోడే సంతాపం తెలుపుతాడు. ఎవడన్నా రాత్రిలు చంపుతారు, పొద్దుగాలు వచ్చి దండేసి సంతాపం తెలుపుతారు. రిజర్వేషన్ తగ్గించిందే మీరు కదా, బీసీ ఎస్సీ ఎస్టీ మంత్రులను బర్తరఫ్ చేసిందే మీరు కదా, పూలే విగ్రహం పెట్టందే మీరు కదా. 10 సంవత్సరాలుగా బీసీలను ఇవాళ మోసం చేసి, బీసీలను దగా చేసి, ఇవాళ బీసీ వాదం అంటే మిమ్మల్ని 3వ తరగతి నుంచి మొదలుకుంటే పండు ముదుసల వరకు ఏ బీసీ బిడ్డ ఒక కవిత నమ్మడు. సో అంటే కోర్టు తీర్పు వచ్చింది, ఇప్పటి వరకు బీజేపీ ఎంపీలు ఎవరు కూడా దీనిపై స్పందించలేదు. ఏం చెప్తారు? ఇప్పుడు రాజకీయ పార్టీలు నోటితో మాట్లాడి నొసడుతో వెక్కిరించిన చందంగా ఉన్నాయి. ఇవాళ మధుసూదన్ చారి, శ్రీనివాస్ గౌడ్ గారు, మా బండ ప్రకాష్ గారు, వద్దిరాజు రవిచంద్ర గారు ఏమో ఇవాళ 42% రిజర్వేషన్లు కల్పించడానికనే ఎన్నికలు పెట్టాలని మా బీసీ బిడ్డలు డిమాండ్ చేస్తారు. కానీ హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి తక్షణమే స్థానిక ఎన్నికలు పెట్టాలంటాడు. అంటే అర్థమైంది. ఇవాళ బీజేపీలో ఉన్న బీసీ బిడ్డలేమో ఇలా 42% రిజర్వేషన్ కల్పించాలి, ఆ తర్వాత ఎన్నికలు పెట్టాలంటారు. కానీ కిషన్ రెడ్డి గారు, మహేశ్వర్ రెడ్డి గారు ఇవాళ వాళ్ళు
వెంటనే ఎన్నికలు పెట్టాలి, స్థానిక ఎన్నికలు పెట్టాలని వాళ్ళు డిమాండ్ చేస్తారు. అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? 42% రిజర్వేషన్ కల్పించినాకనే ఎన్నికలు పెట్టాలని ఎందుకు డిమాండ్ చేయడం లేదు? 42% ఎక్కడైనా పోని బీసీలకు పంగనామాలు పెడదాం, బీసీలను మోసం చేద్దాం, వాళ్ళని ఓటుగా వాడుకుందాం, వాళ్ళ గొర్రెనిచ్చి బర్రెనిచ్చి మోసం చేద్దాం అనుకుంటారు. కానీ మీ రాజకీయ పార్టీల మోసపు, మీ రాజకీయ పార్టీల దివాలు కోరుతనాన్ని, మీ ద్వంద్వ విధానాన్ని బీసీలు అర్థం చేసుకుంటున్నారు. బీసీలు ఏం అమాయకులు కాదు. బీసీలలో విపరీతమైన రాజకీయ చైతన్యం వచ్చింది. ఇప్పుడు అంటారు అన్న వీళ్ళని బతలాడైంది అన్న, వీళ్ళని 42%, 32% అని కొడితే రాజ్యాధికారం సర్వాయి పాపన లెక్క రాజ్యాధికారమే కొట్టాలి, మనం బీసీ ముఖ్యమంత్రిని చేసుకుందాం, రాజకీయ అధికారం కోసం కొట్టాడం అని చెప్పి ఇలా మాకు విపరీతమైన ఒత్తిళ్ళు వస్తున్నాయి రాష్ట్రం నుంచి. కాబట్టి మేము అంటున్నాం, మీరు సర్పంచ్ సీటు ఇవ్వకపోతే మేము ముఖ్యమంత్రి పీఠం గుంజుకుంటాం.